తర్వాత ఎందుకంటే వాళ్ళకి అన్ఫెమిలియర్ కంట్రీకి వెళ్తున్నారు, బంగ్లాదేశ్, ఈస్ట్ పాకిస్తాన్, వాళ్ళకి తెలియదు అక్కడ ఏముంది అనేది. మన కంట్రీలో మనకు తెలుసు ఏముంటుందని, ఎక్కడ చెరువులు ఉన్నాయి, ఎక్కడ రోడ్లు ఉన్నాయి మనకు తెలుసు, అక్కడ మనకు తెలియదు. సో వీఆర్ ఎంటరింగ్ అన్ అన్నోన్ టెరిటరీ. ట్రైనింగ్ ఉండాలి, వీళ్ళ ఫార్మేషన్స్ని గ్యాదర్ చేయాలి, వాళ్ళని ఎక్విప్ చేయాలి. ఇదంతా చేయాలని నాకు 6 నెలలు టైం పడుతుంది, నాకు ఇవ్వాల్సిందని చెప్పారు. లాస్ట్ ఇందిరాగాంధీ అగ్రీడ్ అండ్ విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ 14 days or 15 days బాగా మొత్తం పాకిస్తాన్ ఆర్మీని కొట్టి కంప్లీట్ చేసి వి ఆక్యుపైడ్ ఢాకా అండ్ పాకిస్తాన్ ఆర్మీ సరెండర్ చేశారు. సో ఆర్మీకి ప్రిపరేషన్ టైం కావాల్సి వస్తుంది చాలా మటుకు. ఆర్మీ అని కాదు, ఆర్మ్ ఫోర్సెస్. కానీ మన దగ్గర ఇప్పుడు ప్రిపరేషన్కి టైం లేదు. ఎప్పుడు ఎవడు కొడతాడో దాన్ని రిటర్న్ కొట్టడానికి రెడీగా ఉండాలి మనం. ఆ టైంలో ఎక్కడరా బాబు ఇంజనీర్స్ వాళ్ళు, ఎక్కడ వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు, ప్రతి యూనిట్తో బ్రిగేడ్తో ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళే లోకల్గా ఇంటెలిజెన్స్ అక్కడేముంది ఇక్కడేముంది అని కనుక్కుంటారు, వాళ్ళ పని అది. అట్ ద సేమ్ టైం ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ వార్ఫేర్, దీని గురించి మనం మాట్లాడాం, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. దీని గురించి వీళ్ళు ఇప్పుడు డ్రోన్ వార్ఫేర్ ఉంటుంది. డ్రోన్ వార్ఫేర్లో వీళ్ళు కావాలని చెప్పి దాంట్లో కూడా దే విల్ యూజ్ లేజర్స్ వాడి లోడ్ని కొట్టుపడేస్తారు కిందకి. ఇజ్రాయెల్ వాడుతున్నారు ఇప్పుడు. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ ట్రైనింగ్ వాళ్ళకి ఇవ్వాల్సింది కంపల్సరీగా. ఎందుకంటే ఇప్పుడు వార్ నార్మల్ కన్వెన్షనల్ వార్ నుంచి టెక్నాలజీ వార్గా మారిపోయింది. దానికోసం అగ్నివీర్ స్కీమ్ తీసుకొచ్చారు. ఎందుకంటే వరల్డ్ వైడ్ ఆర్మీని యంగ్గా ఉంచుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 45 సంవత్సరాలు ఉన్న ఒక జేసీఓ అంటే జవాన్ లెవెల్ నుంచి ప్రమోట్ అయ్యి జేసీఓ దాకా వచ్చి ఉంటాడు. ఆయన్ని మీరు ఒక 10 kilometers పరిగెత్తమానండి, ఒక 21-year-old యంగ్స్టర్ దగ్గర ఇదే బ్యాక్ అంతా వేసుకొని పరిగెత్తమానండి, ఎవరు ఫస్ట్ వెళ్తారు? న్యాచురల్లీ 21 years. సో యూ కెనాట్ కీప్ అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా కావాలి మనకి, కానీ అందరు అక్కర్లేదు. సో మన ఆర్మీలో కూడా మీరు చూసుంటారు, ముందు కూడా షార్ట్ సర్వీస్ కమిషన్ అంటాం. 5 సంవత్సరాలు పనిచేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఎక్స్ సర్వీస్ నుండి. వాళ్ళకు ఉన్న ఫెసిలిటీస్, క్యాంటీన్ గింటీన్ అన్నీ ఉంటుంది, బట్ దే విల్ ఎంటర్ ద సివిలియన్ లైఫ్ ఆఫ్టర్ దాట్. అగ్నివీర్స్ కూడా అంతే. కానీ ఆర్మీలోనే ఇప్పుడు 25 నుంచి 50% మందిని అబ్జర్వ్ చేసుకుంటున్నారు. పారామిలిటరీ ఫోర్సెస్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్లో వాళ్ళు తీసుకుంటున్నారు. స్టేట్ పోలీసులు కూడా చాలా మంది తీసుకుంటున్నారు. మిగతా ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తారు. మన ప్రాబ్లం ఇప్పుడు ఏముందంటే, మన దగ్గర దీనికన్నా ముందు కూడా మనం డిస్కస్ చేసాం దీని గురించి. ఇక్కడున్న పెద్ద పెద్ద కంపెనీలకి కొన్ని కంపెనీస్కి అయితే గవర్నమెంటే సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ లాంటి కంపెనీ, స్టీల్ ప్లాంట్కే సిఐఎస్ఎఫ్, ఈవెన్ ఇన్ఫోసిస్ బెంగళూరు యూనిట్ వాస్ గివెన్ సిఐఎస్ఎఫ్ ప్రొటెక్షన్. వాళ్ళు పే చేస్తున్నారు దానికి. ఆ టైంలో వాళ్ళ మీద థ్రెట్ ఉండే. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్లో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటాడు, వాడికి ఆర్మ్స్ క్యారీ చేయడానికి అథరైజేషన్ లేదు. సో మీరు అక్కడ వీళ్ళు తీసుకున్నప్పుడు, వీళ్ళకి ఆర్మీ నుంచి ట్రైనింగ్ ఉంది, అగ్నివీర్స్ ఉన్నప్పుడు వాళ్ళని వాడుకోవచ్చు. సో ద కోల్డ్ డాక్ట్రిన్లో ఒక థియరీ ఉండే, ఆ థియరీ ఇప్పుడు పనిచేయట్లేదు. ముందు ఎట్లా ఉండే అంటే, మనం ఫస్ట్ స్కూల్లో నేర్చుకుంటున్నప్పుడు మనకు బ్లాక్ బోర్డులు ఉండే, ఇప్పుడు ఇంటరాక్టివ్ బోర్డ్స్ వచ్చేస్తాయి. అవును. సో లోకం మారిపోతుంది అనమాట. సో యూ హ్యావ్ టు చేంజ్ విత్ దట్ టైమ్స్. సో ఈ డాక్ట్రిన్ ఇప్పుడు తీసుకొచ్చింది ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్లో. డెఫినెట్గా మంచి మార్పు ఇది. ఇది కంప్లీట్ ఇక్కడ ఆగిపోతున్నట్టు కాదు, రేపు మళ్ళీ ఏదైనా జరగవచ్చు. పాకిస్తాన్ ఇంకేమైనా ట్రై చేయొచ్చు. వాళ్ళు ఫస్ట్ టైం మన మీద డ్రోన్స్ వాడారు, మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళ దగ్గర లేదనుకున్నాం మనం, కానీ టర్కీ నుంచి తీసుకొచ్చి వాళ్ళు మన మీద వాడారు. టర్కీ వాళ్ళు కూర్చోబెట్టారు అక్కడ టర్కిష్ ఆర్మీ. చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాడారు. మనం ఏమనుకున్నాం అంటే వాళ్ళ దగ్గర పాత యుఎస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉందనుకున్నాం, కాదు, చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాడు. లక్కీలీ అది పనిచేయలేదు, మనం కూడా దాన్ని కొట్టుపడేసాం మొత్తం. వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ టెస్టెడ్ కాదు, J-17 కానీ J-15 కానీ, F-16 పాత F-16 ఉన్నాయి వారి దగ్గర. ఇదంతా వీ షుడ్ హ్యావ్ కంప్లీట్ థియేటర్ కమాండ్ దానికోసం. సో దానికే ఓ థియేటర్ కమాండ్ కాన్సెప్ట్ అని అప్పుడు జనరల్ బిపిన్ రావత్ గారు తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఉండేది. దట్ ఈస్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీని కలిపి ఒకటే యూనిట్గా పనిచేయమని చెప్పండి, అప్పుడే పనిచేస్తారు. ఇండివిజువల్గా అంటే వాళ్ళు ఇండివిజువల్గా పోతారు ఒక్కొక్క డైరెక్షన్లో, వాళ్ళ కమాండ్ వాళ్ళే వింటారు. సో స్లోలీ ఇప్పుడు కూడా టైం పడుతుంది దానికి. యాక్చువల్లీ జనరల్ సుందర్జీ టైం నుంచి మొదలైంది. ఇందిరాగాంధీ టైంలో ఉన్న జనరల్ సుందర్జీ వాజ్ థింకర్స్ జనరల్ అంటాం, థింకింగ్ జనరల్. ఆయన అక్కడి నుంచి మొదలుపెట్టిన కాన్సెప్ట్ జనరల్ బిపిన్ రావత్ గారు ఈ మేడ్ యాజ్ వెన్ యూ ద సిడిఎస్ యాక్చువల్లీ ఈ మేడ్ దట్ ఎంటైర్ థింగ్. ఇప్పుడు దాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్తున్నారు. సో కోల్డ్ స్టార్ట్ నుంచి కోల్డ్ స్ట్రైక్ వచ్చాం. మన న్యూక్లియర్ ఆప్షన్ కూడా దీంట్లో ఉంది ఇంకోటి, అది కూడా పెద్ద ఒక సబ్జెక్ట్. అది మీరు న్యూక్లియర్ లైన్ క్రాస్ చేయకూడదు ఎప్పుడు. మన దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉందని చెప్పి వాడుకోవడంలో, ఏ దేశమైనా న్యూక్లియర్ వెపన్స్ వాడుకుంటే వాళ్ళు ఉండరు, అటుపక్కనోడు ఉండడు. అది మనం జపాన్లో చూసాం. యుఎస్ వాడారు బాగానే, కానీ రేపు ఆ టైంలో జపాన్ దగ్గర కూడా న్యూక్లియర్ ఆప్షన్ ఉంటే వాళ్ళు ఏం చేస్తుండే, తీసుకెళ్ళి యుఎస్ పైన పడేస్తుండే, అయిపోతుంది కథ. ఇద్దరు ఉండరు. అండ్ ఆ సిటీస్లో మీరు నెక్స్ట్ 5,000 సంవత్సరాలు కూడా ఉండలేరు. అట్లాంటి పరిస్థితికి వచ్చేస్తాం మనం. కానీ దే రీబిల్డ్ బ్యాక్. హిరోషిమా కానీ నాగాసాకి కానీ దే రీబిల్ట్ ఇట్ బ్యాక్. అది కాదు, ఇప్పుడు చెర్నోబిల్ చూస్తున్నాం మనం. చెర్నోబిల్ ఇప్పుడు కూడా మనం నెక్స్ట్ ఒక 1000 సంవత్సరాల దగ్గర దాని పక్కన కూడా వెళ్ళలేము మనం, ఆ ప్లాంట్ పక్కన. అంత పెద్ద రేడియేషన్ లీక్ అక్కడ జరిగింది ఆ రోజు.
సో ఈ డాక్టరీన్లో న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉంటాయి. రేపు పాకిస్తాన్ మన న్యూక్లియర్ ఫెసిలిటీస్ని టార్గెట్ చేస్తే మనం ఏం చేయాలి? ఆల్రెడీ వాళ్ళు థ్రెటన్ చేశారు చూడండి, జామ్నగర్లో ఉన్న రిలయన్స్ ప్లాంట్ కొడతా అన్నారు. ఎందుకు? ముఖేష్ అంబానీ మీద కోపం ఉందని కాదు, రాహుల్ గాంధీ చెప్పినట్ల. ఆ ప్లాంట్ ఇండియాకున్న పెట్రోకెమికల్స్ ప్రోడక్ట్స్, పెట్రోలియం ప్రోడక్ట్స్ సప్లై చేస్తున్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. వాళ్ళని కొట్టే అనుకోండి, మనం మొత్తం పెట్రోల్ సప్లై, డీజిల్ సప్లై ఆగిపోతుంది చాలా మటుకు. అట్లీస్ట్ వెస్టర్న్ నుంచి సెంట్రల్ ఏరియా దాకా, సెంట్రల్ ఇండియాకి మొత్తం క్రాష్ అయిపోతుంది మన ఎకానమీ అంతా. ఫ్యాక్టరీ లాగిపోతుంది, బస్సులు నడో ఏం నడు. సో దిస్ ఇస్ అర్బన్ వార్ఫేర్, రూరల్ వార్ఫేర్, అన్ని వార్ఫేర్ దీంట్లో వస్తుందన్నమాట. సో వీ హ్యావ్ టు ఫ్యాక్టర్ ఎవ్రీ ఫ్యాక్ట్. దాంట్లోనే ఈ డాక్టరీని టెస్ట్ చేశారు. ఈ చెప్పినట్లు ఆపరేషన్ పరాక్రమ్ నుంచి ఆపరేషన్ త్రిశూల్ దాకా వచ్చినప్పుడు, ఈయన ఆపరేషన్ త్రిశూల్ ఇప్పుడు దాన్ని టెస్ట్ చేశారు. అండ్ రుద్ర అనే ఒక కాన్సెప్ట్, యూనిట్ పేరు రుద్ర, దాన్ని వాడుకుంటారు వాళ్ళు. దే క్రియేటింగ్ మోర్ రుద్ర యూనిట్స్. వాళ్ళు దాన్ని బట్టి ఏ ఏరియాలో పనిచేస్తారో అక్కడ ఉన్న దాని కాన్సెప్ట్ బట్టి పనిచేస్తారు వాళ్ళు. సిక్కిం వైపు నేను చెప్పినట్టు ఒక వైపు లద్దాఖ్ వైపు, బహుశా ఇంకోటి పాకిస్తాన్ వైపు ఉండొచ్చు, 100% ఉంటుంది. అది ఎక్కడ ఉందో మనకు తెలియదు, చెప్పరు కూడా, మనం కూడా చెప్పకూడదు. అది